is your Queen Mommy. Welcome to Queen Mommy with Queen Mommy Fun Talks Season 1. Today's special episode. ఈ ఎపిసోడ్ ని ఇంటర్వ్యూ ని చూసాక మీరందరూ ఖచ్చితంగా మాయలో పడిపోతారండి. ఎందుకు అనుకుంటున్నారా? మనతో పాటు ఉన్నారు ది మాయా మూవీ టీమ్. లెట్స్ వెల్కమ్ ది డైరెక్టర్ రాధికా జయంతి గారు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ సింగర్ కమ్ రైటర్ కార్తిక్ జయంతి గారు. The lead actress Sandhya Baireddy, the face of the Maya, and Praneeth, music director garu, alane Preetu, visual arts, and Rohini Kumar indulo chala adbhutamaina character chesaru anamata. Welcome everyone. Welcome to Queen Mommy Fun Talks. ముందుగా మాయా టీమ్ అందరికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా కానీ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ కి సెలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ హోల్ మాయా టీమ్. ఇట్స్ థ్యాంక్ యూ గైస్. అండ్ మీ ఎప్పుడు ప్రతిసారి నా స్క్రీన్ ఒక్కరితోటే ఉండేది, ఈ రోజు 6 అసలు ఎంత అద్భుతంగా ఇలా కలకలలాడిపోతుంది నా స్క్రీన్. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు మా టీమ్ లో. రావద్దని చెప్పాం. సో మరి డైరెక్టర్ రాధికా జయంతి గారితో మాట్లాడతాం ఇప్పుడు. రాధికా గారు, మీకు అసలు ఈ ఫస్ట్ డెబ్యూ మూవీకే ఈ ఫిలిం అవార్డ్ కి సెలెక్ట్ అయినందుకు మీ ఫీలింగ్ ఏంటి? మాయా అనేది ఎలా స్టార్ట్ అయింది? ఏ మాయలో నుంచి స్టార్ట్ అయింది? A long journey. First of all, thank you, Soumya, for having us on your show. It's our pleasure. And I'm very, very happy and proud to say ila ma movie film awards and film festivals ki select avadam ante actually we didn't imagine that, and we are super duper excited about that. And journey gurinchi cheppali ante adi long story short la cheppanu. Yeah, it was started last year, and when my son told me the storyline, and myself, Karthik and Praneeth, we three narrated the stories to Sandhya Baireddy. అప్పుడు తను షీ ఈజ్ ఆల్సో ఎక్సైటెడ్. అక్కడి నుంచి అసలు స్టార్ట్ అయింది వ్యాలంటైన్స్ డే రోజు, Feb 14 రోజు. అండ్ ఫ్రమ్ దేర్ స్టోరీ లైన్ అంతా దాన్ని డెవలప్ చేయడము. తర్వాత వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండ్ వీ హ్యావ్ డన్ ప్రొడక్షన్. యా, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 5 to 6 months ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ వరకు అయింది. అండ్ అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ ఇట్ ఈస్ నైట్ మేర్ అనమాట. ఎప్పుడవుతుందా అని. అండ్ ఫైనలీ యాజ్ అ డెబ్యూ మాకు కావాల్సింది ఏంటి, ఎవరైనా తీసుకోవడము. అంటే వి ఆల్ కేమ్ అప్ టుగెదర్ టు బిల్డ్ దిస్ మూవీ అంతా కూడా. మాకు సక్సెస్ పార్ట్ ఏంటంటే వి గాట్ అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్, దే ఆర్ ఆల్సో దే పర్చేస్డ్ ఆ మూవీ అండ్ దే వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ టు ప్లాట్ఫామ్స్ అనమాట. We got that, and we have done, in the meanwhile we have done 5.1 music also in Ramanayana studio. 5.1. Wow, super. I heard some Praneeth's music also. You did amazing job, and దీంట్లో కూడా చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. Oh yeah, అది you have to, అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత you're going to ఇంకా you'll enjoy the music for sure. Yeah, thanks to Praneeth for that. ఇందాక చెప్పినట్టు మాయలో ఖచ్చితంగా పడిపోతాం అంటారు అయితే. మాయలో ఖచ్చితంగా పడిపోతాం. అండ్ థ్యాంక్ యూ. అంటే నేను అండర్స్టాండింగ్ మా టీమ్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాను ఫర్ దిస్, అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. We are also super duper excited, and మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అన్నట్టు చాలా ఎక్సైట్ లో ఉన్నాను నేనైతే. మళ్ళీ మా ఈ ముద్దుకు మా సంధ్యా బైరెడ్డి గారు ఎక్కడ దొరికారు? ఎలా, అంటే షీఈస్ ద రైట్ పర్సన్ అని ఎలా అనుకున్నారు? అంటే నేను షీఈస్ అ ఫ్యాషన్ షో, తను మామూలుగా తను చూస్తూ ఉండేదాన్ని. నాకు ఇక్కడ మామూలుగా తను తెలుసు. సో తనకి ఆ స్వాగ్ ఉంటుంది బేసిక్ గా. తను ఏంటంటే నేను ఎప్పుడు చూసినప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని అనమాట, మేబీ వీ హ్యావ్ టు డూ సంథింగ్ విత్ హర్. కలిసినప్పుడు కూడా అనుకుంటూ ఐ యూస్ టు టెల్ హర్, సండి వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పి అప్పుడప్పుడు కలిసినా కూడా అంటూ ఉండేదాన్ని. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ స్టోరీ రావడము, అండ్ డ్యూరింగ్ దట్ టైమ్ ఆ స్టోరీకి ఓకే నెక్స్ట్ టాక్ టు సంధ్య అని అనుకోవడము, అలా షీ గాట్ పుల్డ్ ఇంటు దిస్ ప్రాజెక్ట్ అన్నమాట.
అమేజింగ్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారి దగ్గరికి వస్తే కార్తిక్ జయంత్ గారు, ఐ నో యూ ఫ్రమ్ 16, I can say 2016 you started your singing journey at that time. కానీ out of the bloom, out of the box, how you got a thought, ఒక స్క్రిప్ట్ రాయాలి, దాన్ని ఒక మూవీలా తీయాలని ఎలా అనిపించింది అసలుకి? మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు, సింగర్ గా కూడా చేశారు, పాడారు, అండ్ రైటర్ గా కూడా. ఇన్ని కళలు అసలుకి. ఇంకా చాలా తక్కువ. అసిస్టెంట్ డైరెక్టర్, లిరికల్ వీడియో మేకర్, దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి విఎఫ్ఎక్స్ చేశారు, ఎడిటింగ్ చేశారు, ఈఐ చేశారు, సబ్ టైటిల్స్ చేశాడు, పోస్టర్ డిజైన్స్ చేశాడు, డబ్బింగ్ చేశాడు. నేను చేయలేదు, డబ్బింగ్ వాడే చేశాడు. మీరు చెయ్యి పెట్టేశారు అనమాట. Amazing, truly amazing. I know you are at very young age only you started ఈ journey అని start చేశారు. So how you manage your studies and ఇంత interest towards movie అనేది ఎలా? I mean like how? అంటే మూవీ పట్ల ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉండింది. లైక్ చిన్నప్పటి నుంచి థర్డ్ గ్రేడ్ నుంచి మగధీర మూవీ నుంచి యాక్చువల్లీ స్టార్ట్ అయింది నాకు ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఫిల్మ్స్ అన్నమాట. అప్పటి నుంచి ఏదో చేయాలి, యాక్టర్ అయిపోదాం, మనం వెళ్ళిపోదాం ఇండస్ట్రీకి, ఇంకా అలా ఉండింది. అలా స్లోగా ఇంకా నేను ఇక్కడ రావడం, యుఎస్ కి రావడం, అంటే ఐ డోంట్ నో హౌ టు గో అనమాట. అప్పుడే ఇట్ వాస్ టూ యంగ్ ఆఫ్ అన్ ఏజ్. సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ సింగింగ్ లో పెట్టింది. సింగింగ్ బాగా పాడుతున్నావు, నువ్వు వాయిస్ ఉంది నీకు, సింగింగ్ జాయిన్ అవ్వు ఇది అని కాంపిటీషన్స్ లో అనుకోకుండా అలా పుష్ చేసింది. సో అక్కడి నుంచి సింగింగ్, మ్యూజిక్ ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. బట్ మీరు మీ మ్యూజిక్ ని ఫస్ట్ గురుగా మీ తాతగారి దగ్గర నేర్చుకున్నారు కదా? మా తాతగారు చిన్నప్పుడు లైక్ హిందీ సాంగ్స్ కానీ, ఆ పాత హిందీ సాంగ్స్ కానీ అన్ని నేర్పించారు అనమాట. అండ్ ఐ యూస్ టు చాంట్ మంత్ర పుష్పం అవన్నీ, అంటే గొంతు ఉండేది, గొంతు బయటకు వచ్చేది అనమాట. సో అలా స్టార్ట్ అయ్యి సింగింగ్ లోకి ఎంటర్ అయ్యి ఇంకా ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ బిగ్. అమ్మకి ఎప్పుడు అమ్మ అంటే కవర్స్ తో స్టార్ట్ అయ్యింది, బేసిక్లీ కవర్ సాంగ్స్ చేస్తూ వీడియో సాంగ్స్ చేస్తూ అలా స్టార్ట్ అయింది. అమ్మ లెట్స్ డూ సంథింగ్ బిగ్, ఇంకా మనం గ్రో అవ్వాల్సిన టైం వచ్చింది అనుకుంటా. ఇంకా అలా అనుకుని నాకు చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 5 years నుంచి, లైక్ పాస్ట్ 5 years నుంచి స్టోరీస్ అలా వస్తూనే ఉంటాయి మైండ్ లో. సో అలా ఒక స్టోరీ లైన్ చెప్పడం జరిగింది. ఇంకా అందరూ ఎక్సైట్ అయ్యారు, నేను ఎక్సైట్ అయ్యాను. అలా ఎక్సైట్మెంట్ తో కలిగిన, భయంతో కలిగిన అన్ని ఫైనల్లీ ఎగ్జిక్యూట్ చేసాం. దట్స్ ట్రూలీ సో ఈజీగా చెప్పేశారు మీరు ఇలా. అంటే అలా థాట్స్ ఫర్ స్టోరీ వస్తుంటాయని, మాకైతే అలా బాగా నిద్ర వస్తుంది కానీ స్టోరీలు ఎప్పుడూ రావు. మీకు అది ఎలా వచ్చాయి? రోజుకు ఏదో ఒక లైన్ తో మాత్రం వస్తాడు, కొత్త లైన్ తో మాత్రం వస్తాడు అనమాట. నేను ఒక్కదాన్ని కానీ ఈవెన్ పీకి కూడా ఎందుకంటే వాడు కూడా చెప్తూ రోజు ఇంటికి వెళ్ళినప్పుడల్లా తెలుసు న్యూ స్టోరీ లైన్. అరే ఇదా నెక్స్ట్ అంటాడు, రోజుకో కథ చెప్తాడు కదా. సో మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్ బంక్ కొట్టడానికి అమ్మకి ఏమైనా కహానీలు చెప్పేవారా? చిన్నప్పుడు నాకు స్కూల్ అంటే చాలా ఇష్టం. అవునా? కాదు, రోజుకొక స్టోరీ లైన్ వచ్చిందంటే మాకు అలా వచ్చేది స్టోరీస్. ఈ అబ్బాయి మరీ మంచిగా క్లియర్ గా చెప్పు, స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి స్కూల్. ఓకే. సో యా, అట్ 18 years ఆఫ్ ఏజ్ లోనే మీరు ఒక రైటర్ అండ్ మీరు సింగర్ గా, అండ్ ఫస్ట్ సింగింగ్ అనగానే నాకు మీరు ఫస్ట్ టైం పాట పాడారు, మీ అమ్మగారు కూడా పాడారు. మీ అమ్మగారి దగ్గరికి లేటర్ వస్తాను, బట్ మీరు ఒకసారి మా కోసం ఒక పాట ప్లీజ్. రాధిక గారు మాకు అన్ని తెలుసు అలా. మాయా సాంగే పాడొచ్చు. యా, ఆర్ ఎనీ అదర్ సాంగ్ ఆల్సో ఐ యామ్ ఓకే. సో ఒక గ్లిమ్స్ ఇస్తాను పాటకి. ఏదో అయిందని జరిగేలోపే తెలిసిందని, నాకే కలలై వచ్చాయని, ఈ కలలి నిజమే కలహంలోకి ముంచేస్తున్నాయి. తర్వాత హద్దులేని ఆలోచనలే
వద్దులే అన్న వెంట వీడలే మాయకే ఏదో మాయ జరిగలే మాయనే మాయ మాయ చేసే మాయ 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 అంతే అంతటి సూపర్. అసలుకి మీ గొంతులో కూడా ఏదో ఒక మాయ ఖచ్చితంగా ఉంది. వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. మరి ప్రణీత్ గారి దగ్గరికి వస్తే, ప్రణీత్ గారు మీకు మ్యూజిక్ ఇలాంటిది కావాలి అని డైరెక్టర్ గారు చెప్పి చేయడం, లేకపోతే స్టోరీ లైన్ ఇది చెప్పేగానే మీకే అలాంటి థాట్స్ వచ్చి ఇలాంటి మ్యూజిక్ అని మీరు క్రియేట్ చేశారా? హౌ ఇస్ దట్? ఐ మీన్ వాట్ ఇన్స్పైర్స్ యూ ఎస్పెషలీ? యాక్చువల్లీ ప్రతిదానికి ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. దేర్ ఆర్ ఫ్యూ ప్రాజెక్ట్స్ దట్ పుష్ యువర్ లిమిట్స్. థ్రిల్లర్స్ ఊరికే రావు. నాకు రామ్ కామ్ ఛాన్స్ వస్తుంది మళ్ళీ మళ్ళీ చేయడానికి, బట్ థ్రిల్లర్స్ ఈజీగా రావు. సో ఆటోమేటిక్గా అదొకటి మైండ్లో ఉంటుంది. ఒక థ్రిల్లర్ వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా బాగా చేయాలి, ఎందుకంటే అది ఛాలెంజింగ్ వర్క్ కాబట్టి. అండ్ ప్రతి ఫ్రేమ్లోనూ ఖచ్చితంగా మ్యూజిక్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి థ్రిల్లర్స్కి. So that creates that suspense or edge of the seat ఆ టైప్ లో అనిపించడానికి. సో ఇంకా బాగా చేయడానికి మాక్సిమం ట్రై చేసాము. అండ్ నౌ దట్ ఎవ్రీవన్ లైక్ దట్, మా ట్రైలర్ చూసారు ఆల్రెడీ, చూసిన వాళ్ళంతా దే సెడ్ ఇట్స్ గుడ్, ఇట్స్ రియలీ గుడ్. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఏదైనా ఏం చేసినా, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ కంపోజ్, దాన్ని ఫస్ట్ డైరెక్టర్ యాక్సెప్ట్ చేయాలి. అక్క ఇది చాలా కష్టం యాక్సెప్ట్ చేయించడం. అంటే ప్రణీత్ ఇది వద్దులేదు తీసేద్దాం అంట, అక్క లేదక్క ఉంచుదాం కొత్తగా ఉంది, పర్లేదు చేద్దాం, ట్రై చేద్దాం అంతా వినేసి మళ్ళీ కరెక్ట్ గా ఒక నైట్ 10 o'clock ఆ టైం మళ్ళీ ఫోన్ వస్తుంది, కాదు చాలా బాగుంది ఇది, ఇంకొకటి చేద్దామా అంటే వీడు వచ్చాడు అరే కొత్తగా చేద్దామా ఇలా చేద్దామా ఒకటి చేసి తీసుకెళ్ళిపోయాడు. అన్న చాలా బాగుంది అన్న. ఇట్ 6 o'clock 7 o'clock ఇంటి నుంచి వెళ్ళిపోయినా నాకు తెలుసు, నాకు 10 o'clock ఫోన్ వస్తుంది యూజువల్గా. ఐ గెట్ అ కాల్. ఇట్స్ నాట్, అది చిన్న కాల్ కూడా కాదు, 1.5 hours 2 hours కాల్ ఉంటుంది, పెద్ద కాల్. అంటే ఏంటంటే ఆవిడ చెప్పిందే జరుగుతుంది, కామన్. ట్రై చేస్తాం, ఆ 2 hours వార్ ఉంటుంది అనమాట, ఫైట్. ఏదో ఆఖరి నిమిషం వరకు ఉంచుతాం కదా అని ట్రై చేస్తా ఉంటాం. అలా జరిగేది. సో నైస్ అండి, సో నైస్. టీజర్ లో కూడా విన్నాము మ్యూజిక్ ని, చాలా అద్భుతంగా ఉంది. మీరు చెప్పినట్టుగా థ్రిల్లర్ కి మ్యూజిక్ అనేది ఇట్ గివ్స్ ద లైఫ్ ఆఫ్ ఫర్ దట్ మూవీ, థ్రిల్లర్ మూవీస్ కి. అండ్ యూ డిడ్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. మా అందరి ఎంటర్టైన్మెంట్ కోసం ఇంత మంచిగా చేశారు కాబట్టి థ్యాంక్ యూ. మరి ఈ అందాల ముద్దుగుమ్మకి వస్తే, మరి నార్మల్ గా అయితే మీరు చాలా బ్యూటిఫుల్, ఐ ఆల్వేస్ వాచింగ్ యూ అండ్ చాలా బాగుంటుంది. కానీ మూవీలో చూస్తే కొద్దిగా భయపెట్టినట్టుగా ఉంది. మరి క్యారెక్టర్ నార్మల్ గా ఇలా బ్యూటిఫుల్ గా, అందంగా ఇలా నార్మల్ గా యూ లుక్ సో బ్యూటిఫుల్ అండ్ యూ క్యారీ యువర్ సెల్ఫ్ వెరీ వెల్. సో మూవీలో మాత్రం మమ్మల్ని అందంతో కాకుండా కొంచెం భయపెట్టించారనమాట. ఉట్టి అందంతోనే కాకుండా నార్మల్ గా వీల్ సీ ఓన్లీ బ్యూటీ అవుట్, బట్ లిటిల్ యూ స్కేర్డ్ us. సో ఏంటి మాకు కొంచెం ఇప్పుడు మూవీ రిలీజ్ అయిపోయింది కాబట్టి మీరు మాకు కొంచెం చెప్పొచ్చు ఎక్కువగానే. యాక్చువల్లీ ఇది ముందు కాంప్లిమెంట్ కాదా అని ఆలోచించాను, కానీ ఒక రకంగా కాంప్లిమెంట్ గానే తీసుకుంటాను. కాంప్లిమెంట్ ఇచ్చాను నేను మీకు, బికాస్ మీరు ఎప్పుడు అందరినీ అందంతో మాయ చేస్తారు, మూవీలో యాక్టింగ్ తో మాయ చేశారు. సో ఆ మూవీ మీ మాయలో, ఆ భయం అన్న మాయలో మేము పడ్డాము. దానికి గల కారణాలు అడుగుతున్నాను అంతే. సో ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్, ఏంటి అంటే ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ యూ హ్యావ్ టు పుట్ యువర్ బెస్ట్, యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ నో మ్యాటర్ వాట్. ఇంకా హౌ యూర్ లుకింగ్ అనేది పక్కన పెట్టేయాలి. And when they came with this project, వాళ్ళు క్లియర్ గా చెప్పారు. అసలు వాళ్ళు ఫస్ట్ చెప్పిన స్క్రిప్ట్ అయితే ఇంకా మాయా కాదు, ఇంకేదో సైకోపాత్ స్టోరీ అది.
ఇంకా అది తీసుంటే సైకో శాండీ చూసుకునేవాళ్ళు. గ్లాడ్ బాబాయ్ మార్చారు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సో ఐఎమ్ గ్లాడ్ అది ఆ స్టోరీ అలా కాకుండా ఇలా అయినందుకు ఐఎమ్ సూపర్ గ్లాడ్. సో యా, సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, వీళ్ళు ప్రణీత్, కార్తిక్, రాధా ఇందాక చెప్పింది కదా వ్యాలంటైన్స్ డే రోజు స్టార్ట్ అయింది అని జర్నీ. అక్కడి నుంచి ఇప్పటికీ చాలా మారింది మూవీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఎవ్రీ టైం వీళ్ళకి కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఇంకేంటే ఇలా కాదు, దీన్ని ఇంకేదో చేద్దాం, నీ ఎక్స్ప్రెషన్ ఇలా కాదు, ఇంకా ఇంటెన్స్ ఉండాలి, లేదా ఇంకెలాగో ఉండాలి, నువ్వు కళ్ళతో మాట్లాడు, నువ్వు నోట్తో మర్చిపో, నువ్వు నవ్వు మర్చిపో, ఇలాంటివన్నీ చెప్పి తను అనక్కట్టి బేసిక్ గా దీని ఐస్ అంటే స్మైలీ ఐస్ అన్నమాట, నవ్వుతూ ఉంటాయి అన్నమాట. మాకు అందులో అసలు నవ్వకూడదు, అయినా తనకి నేను నవ్వట్లేదు అంటుంది, లేదగా నువ్వు నవ్వుతున్నావు అంటావు. మాకి ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ కి నవ్వట్లేదు అంటే ఎవరికి వాళ్ళు తెలియదు కదా, అవతల వాళ్ళు చెప్తా ఓ మనం నవ్వట్లేదు సీరియస్ గా ఉన్నామని అనుకుంటారు, కానీ తన ఐస్ ఇట్స్ స్మైలీ ఐస్ అన్నమాట. సో అది చెప్పి 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 బాగుంది, ఏడ్చేయండి అదే కావాలా ఇప్పుడు చెప్తా. సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు నా కష్టాలని ఇప్పుడు చెప్తాను. నేను ఒక సీన్ లో ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంది, నేను నిజంగానే ఏడ్చేసాను. బికాస్ అది 1 day ముందు స్క్రిప్ట్ లో దే చేంజ్ ద డైలాగ్ అండ్ మనం నెక్స్ట్ డే కి షూటింగ్ కి రెడీ అయిపోయి ఆ డైలాగ్ ఏం చూసుకోలేదు కరెక్ట్ గా. ఇంకా సీన్ కొంతసేపట్లో అంతా దెన్ ఐ హ్యాడ్ టు రివ్యూ. అది రివ్యూ చేసుకున్నప్పుడు నాకు గేట్ వచ్చేస్తుంది అనమాట. ఇట్స్ అబౌట్ ద మామ్ అండ్ డాడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఆ సీన్. సో ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా డస్టిన్ సినిమాటోగ్రాఫర్ వాజంట్ ష్యూర్ అనమాట, ఇది సీన్ ఇట్లానే ఉంటుందేమో, ఫోకస్ అనుకున్నాడు ఆయన. ఇంకా ఎవరి కార్తిక్ వీళ్ళందరూ అయ్యో ఓకే దగ్గరికి వస్తుంటే అందరూ అవుట్ 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 దాన్ని ఫోకస్ లో ఉంటారు. సో సారీ దట్ ఐ కెనాట్ కన్సిడర్ యు రైట్ నౌ బట్ యు నో ఇట్స్ ఓకే. అదే ఎమోషన్ కంటిన్యూ చేయాలి, అలా వాడేసుకున్నాను. అంటే ఇప్పుడు లేదు మాకైతే ఇందాక నేను ఫస్ట్ సంధ్య గారి గురించి చెప్పినప్పుడు కూడా అదే, నార్మల్ గా చూస్తే తన ఐస్ ఆర్ సో లవబుల్ అండ్ కైండ్ స్మైల్ తో ఉంటాయి. మాకు మూవీలో చూసినప్పుడు అవన్నీ గాయమైనాయి అనమాట, ఏం కనిపించలేదు. సో అందుకని అలా అడిగాను నేను. But you look amazingly beautiful in the trailer and very good visual effects. ప్రీతు గారు కూడా చాలా అందంగా చూపించారు మిమ్మల్ని. ఎక్కడ భయపెట్టించాలో ఎక్కడ అందంగా చూపించాలో ఆ సాంగ్ ఒకటి ఉంది కదా, రొమాంటిక్ సాంగ్, అక్కడ చాలా బ్యూటిఫుల్ గా, స్కేరీ దగ్గర స్కేరీగా he showed very nice అన్నమాట. మీకు కూడా ఇది ఫస్ట్ మూవీయా ఆర్ యు డిడ్ బిఫోర్? No, it was my first movie actually. And చిన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఎడిట్ చేసాం, అందరూ షార్ట్ ఫిల్మ్స్ వచ్చారు కాబట్టి, బట్ ఫీచర్ ఫిల్మ్ మై ఫస్ట్ వన్. ఇట్ వాజ్ a great experience. అనుకున్నానంటే చాలా ఎక్కువ వర్క్ ఉండింది నేను ఇనిషియల్ గా స్టార్ట్ చేసిన కంటే, బట్ ఇట్ వాజ్ ఫన్ ఆల్ అరౌండ్. ఓకే ఓకే. సో టోటల్ గా మాయా జర్నీలో ఏది బాగా నచ్చింది మీకు? లైక్ వెన్ యూఆర్ వర్కింగ్ విత్ ద స్క్రిప్ట్, మీరే మొత్తం మూవీ ఫస్ట్ చూసింటారు బికాస్ ఆఫ్ ద ఎడిటింగ్ థింగ్ అండ్ so but first time we completed the editing process in about 2 weeks, the initial editing sequence, and then we sent it off to like music theatre ki. We did some color grading and then the scoring process began for the movie. So the best part was probably like editing in the we were all like అందరూ అంటే ఇనిషియల్ టీమ్ లో చూపిస్తున్నప్పుడు getting all the reactions. ఈ మూవీ ఇప్పుడు చూపించాం, దే ఫిల్మ్ దిస్ మూవీ ఇన్ 5 days, అండ్ ఇప్పుడు ఎడిటింగ్ అయిపోయిన తర్వాత లుకింగ్ ఎట్ ద రియాక్షన్స్, దట్ వాస్ ద బెస్ట్ పార్ట్ ఫర్ మీ. మరి రోహిణి గారు, ది డాక్టర్, ఒరిజినల్ గా మీరు డాక్టర్ కాదో నాకు తెలీదు, మాయా మైండ్ మొత్తం రీడ్ చేశారు. సో ఎలా ఉండేది మాయా, కొంచెం మా కోసం? ఓకే, సినిమాలోనా బయట చెప్పినా ఒప్పుకుంటా, ఫస్ట్ సినిమా. సో వెల్ నేను డాక్టర్ కాదు, ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ ద రోల్. ఐఎమ్ an IT professional but I am a theatre actor as well, and నేను ఇంగ్లీష్ లోనే పర్లేదండి, మేము మాకు అర్థం అవుతుంది. Yeah, so and when
Radhika Garu approached me with the script, I really was taken aback with the role of the psychologist. So I really, something that I have never played, because me coming from a theater background, I've had some different kind of roles that I've played, but this was something challenging, and it was my debut, and I couldn't have asked for a better debut. That's what I would like to say. And apart from that, it was a great experience. I thoroughly enjoyed my pre-production work with all my co-actors, Sandhya and Karthik, and my director Radhika, and another guy Abhishek Sabi. So it was we were all working together in the pre-production work. So it was really an amazing experience, which I'm going to cherish it for a lifetime. And coming to my role, it's, as you said, that I play a psychologist, and I'm here to solve Maya's problems. So yeah, and I'm waiting for the audience reaction and how I'm perceived. Apart from that, it was a great learning experience, I would love to say, and with everybody, in fact. So yeah. రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి మాయలు ఎవరైనా తగిలారా మీకు? లేదు, ఫస్ట్ అండ్ లాస్ట్. మేబీ ఇప్పుడు సైకాలజిస్ట్ అయ్యారు కాబట్టి డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే అలాంటి రోల్ క్రియేట్ చేసాం. సో లైక్ ఫస్ట్ అండ్ లాస్ట్. అంటే ఇప్పుడు మీరు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ బట్టి మేబీ మోర్ పీపుల్ రావచ్చేమో మీ దగ్గరికి. I'm fine. Awesome. శాండీ గారితో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోవాలి. Because I read Sandy's mind. ఓ రియల్ గా కూడా రీడ్ చేసేసారు అయితే ఎవ్రీడే చూసేసారు. ఓకే, శాండీ గారు కొంచెం ప్లేస్ మార్చి పక్కకు జరగండి. రీడ్ చేస్తున్నారు మైండ్ మీది. రాధిక గారు ఎన్ని రోజులు తీసుకున్నారు ఈ మూవీ ఫినిష్ చేయడానికి? సో హౌ మెనీ డేస్ పట్టింది? ప్రొడక్షన్ మనకి 5 days అయింది, ప్లస్ 1 day ఫర్ అడిషనల్ సాంగ్, అంటే 6 days లో కంప్లీట్ చేసాం. యా, ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్, ఎందుకంటే మనం 5 days everyone are working, everyone please work out money, and we have to limit a few things, and cinematographer kuda alanti vaal dorkali. That is the biggest challenge that I faced initially. నాకు తగ్గట్టుగా, ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వాలి, అండ్ వాళ్ళు కూడా అన్ని సెట్ అవ్వాలి కదా, ఒక సినిమాటోగ్రాఫర్ రావాలి అంటే ఎవ్రీథింగ్. సో అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ అతను ఒక డస్టిన్ లీ, హీస్ అన్ అమెరికన్, అండ్ రియల్లీ హీ హాస్ డన్ ఫినామినల్ జాబ్ చెప్పాలి అంటే. అంటే నేను ఒక షాట్ కావాలి అన్నప్పుడు, అంటే 5 days లో ఎలా కంప్లీట్ చేశాను మనం చెప్తాం. మనం ఒక షాట్ కావాలి అన్నప్పుడు అవతల సినిమాటోగ్రాఫర్ కూడా అర్థం అవ్వాలి, ఓకే నేను ఏ యాంగిల్ లో చెప్తాను ఏంటి. అది యాక్టర్స్ వాళ్ళు కూర్చున్నప్పుడు ఆ సింగిల్ టేక్, కొన్ని సింగిల్ టేక్స్ అయిపోయి చాలా మంది, అండ్ ఆ ఫ్రేమింగ్ కానీ ఇది కానీ మనకు కావాల్సిన సినిమాటోగ్రాఫర్ పెట్టడం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ asset, I would say. No, actually, I just wanted to add. When I was working for the 5.1 and 7.1 Atmos Methodology, చేసినప్పుడు రామానాయుడు స్టూడియోస్ లో నుంచి కృష్ణ గారు, everyone they called up and they said every frame is so rich. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా ఉంది, చాలా చాలా బాగున్నాయి విజువల్, అసలు ఇట్ వాస్ రియలీ గుడ్ అని. సో సినిమాటోగ్రఫర్ నాకు ఈవెన్ నేను చూసినప్పుడు కూడా ఆ రిచ్నెస్ చూసిన తర్వాత ఆబ్వియస్లీ మ్యూజిక్ కూడా ఇంకొంచెం గ్రాండ్ గా ఇస్తాం ఆటోమేటిక్ గా. అది ఎంత రిచ్ గా కనపడుతుంది ఫ్రేమ్ మీద అనే దాని ప్రకారం మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ చేయడం కానీ, లేయర్స్ ఆఫ్ మ్యూజిక్ యాడ్ అవడం కానీ జరుగుతుంది. సో హీ గేవ్ దట్ స్కోప్, చాలా స్కోప్ ఇచ్చాడు అందరికి ఇంకా బాగా చేయడానికి. ఫస్ట్ టైం పెట్టి చూసిన తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రేమ్ చూసుకున్నాక వాళ్ళకి రిచ్ గా అనిపించింది అనుకోండి, నెక్స్ట్ టైం దిల్ గివ్ బెటర్, ఆ ఫ్రేమ్ ఇంకా బాగా చేయాలి అని చెప్పి. సో డస్టిన్ he did an amazing job. But I'm really surprised, total movie 5 days లో కంప్లీట్ చేశారా? Yeah, 5 days. Wow. Yeah, Really amazing. మేమందరం డెబ్యూ, నేను డెబ్యూ డైరెక్షన్, టీమ్ డెబ్యూ యాక్టర్స్ అందరూ డెబ్యూ కదా ఇక్కడ. సో Yes. మాకు కావాల్సిన షాట్ అంటే ఇప్పుడు బేసిక్లీ
మామూలుగా ఒక డైరెక్షన్ ఇదంటే ఒక విజన్ ఉంటుంది. ఓకే, ఈ షాట్ ఇలా కావాలి అనేది, ఈ ఫ్రేమ్ ఇలా కావాలి అనేది. నేను చెప్పడం ఒకటే కాదు, ఆ టైంకి ఆ లైటింగ్ సెట్ చేసుకోవాలి, మళ్ళీ లాట్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ ఫ్రేమ్లో సెట్ అవ్వాలి. ఒక ఫ్రేమ్లో మనం సెట్ అయినప్పుడు ఈ లోపల లైటింగ్ తగ్గిపోతూ ఉండేది. బట్ ఇదంతా ఏంటంటే మనం చెప్పిన షార్ట్ చెప్పినట్టు తీయగలిగితే, అందుకని మేము 5 days లో కూడా మేము కంప్లీట్ చేయగలం. అండ్ యాక్టర్స్ ఆబ్వియస్లీ అసలు కొన్ని షార్ట్స్ అయితే సింగిల్ టేక్. మూవీలోనే మీకు కూడా నేను చెప్పక్కర్లేదు, మూవీలో వెన్ యూ వాచ్ ద మూవీ అందులో కనిపిస్తుంటాయి సింగిల్ టేక్స్ ఎలాగా అనేది. అండ్ రియలీ ఎవ్రీవన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో దట్స్ వాట్ వీ హ్యావ్. అండ్ ప్రీ ప్రొడక్షన్ చాలా హెల్ప్ అయింది 5 days లో కంప్లీట్ చేయాలి. యాక్చువల్లీ అక్క ఒక కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ బోర్డ్ ఒకటి తయారు చేసుకున్నారు. అంటే యూజువల్లీ స్టోరీ బోర్డ్ అంటే యూ మేక్ స్కెచెస్ ఆర్ ఆబ్జెక్ట్ ఏంటి అది, దాన్ని మనం క్యారెక్టర్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ కూర్చునే లాంటివి. తను ఏం చేశారంటే స్కెచ్ వేయకుండా ఇంకా గూగుల్ నుంచి కానీ ఎక్కడి నుంచి వాట్ ఎవర్ వే ఇమేజెస్ ని పెట్టుకొని ఆ ఇమేజెస్ అన్ని పేస్ట్ చేసుకుంటాను. ఇక్కడ అమ్మాయి ఏడవాలి, మనకు కళ్ళ షాట్ కావాలనుకుంది, గూగుల్లో ఒక అమ్మాయి ఎవరిదో ఒక కళ్ళు, దాని పక్కన ఆవిడ ఏడుస్తున్నట్టు ఒక చిన్న షాట్. సో అది చూస్తే అర్థం కాదు, తనంటూ ఒక సపరేట్ స్టైల్లో తయారు చేసుకున్నారు ఆ స్టోరీ బోర్డ్. సో ఐ థింక్ అది మీకు చాలా పెద్ద ప్లస్ అయింది. అది నేను యాక్చువల్లీ ఇంకో 2 days కి ట్రైలర్ రిలీజ్ అవుతుంది అన్న వరకు నేను చూడలేదు, ఫస్ట్ టైం అప్పుడే చూపించారు. స్టోరీ బోర్డ్ హెల్ప్ మీ లాట్. ఎందుకంటే నేను డైరెక్షన్ కోర్స్ చేస్తాను, అంటే అది కూడా ఈ జర్నీ స్టార్ట్ అయినది, మాయా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత డైరెక్షన్ కోర్స్ చేయడము అండ్ కొన్ని నేర్చుకున్నాను. ఇక నాకు మామూలుగా మా అబ్బాయి అదే కార్తీక్ చెప్పినట్టు కొన్ని సాంగ్స్ అవన్నీ మామూలుగా తీస్తూ ఉండేదాన్ని. అప్పుడు చెప్తూ ఉండేవారు, నేను పిక్చర్స్ ఒకటి చాలా చెప్తూ ఉంటాను అనమాట, పీపుల్ బాగా తీస్తారు కానీ ఓకే. దెన్ ఐ థాట్ ఓకే ఐ లవ్ పిక్చర్స్, ఐ లవ్ ఇట్లా అనుకుంటూ ఉండేదాన్ని. బట్ కార్తీక్, ప్రణీత్ వీళ్ళందరూ కూడా ఏమో మీరు చెప్పే ఐడియాస్ కొన్ని బాగుండొచ్చేమో, చేయండి, ట్రై చేయండి, వాట్ ఎవర్ వాళ్ళు చెప్తున్నారు. నేను డైరెక్షన్ కోర్స్ కూడా చేశాను. అండ్ ఫస్ట్ నన్ను ట్రస్ట్ చేసింది సంధ్య. అంటే షీ నెవర్ ఆస్క్ మీ, అంటే ఓకే డైరెక్ట్ ఓకే ఎలా చేస్తావు అని కానీ ఏమీ అడగలేదు. షీ ట్రస్టెడ్ మీ అండ్ ఎవ్రీథింగ్ కంటిన్యూడ్ లైక్ దట్. అంటే బై గాడ్ గ్రేస్ అనే చెప్పుకోవాలి. అండ్ అక్కడ స్టోరీ బోర్డ్ నాకు చాలా 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 హెల్ప్ అయింది. నేను ప్రణీత్ అనుకోకుండా చూపించాను, అది బేసిక్ ఎవరికి అర్థం కాదండి. అందులో మూవీ వాచ్ చేస్తే కానీ ఎవరికి అర్థం కాదు, ఓన్లీ డైరెక్టర్ కే అర్థం అవుతుంది. ఆ క్రియేటివ్ అది అక్కడి నుంచి వచ్చి ఉంటది, అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రీతుకి అర్థమైంది. ఎప్పుడైతే ఆ షార్ట్స్ అన్ని అట్లా పెడుతున్నాడో నాకు ఇలా ఉన్నారు, అప్పుడు ప్రీతుకి అర్థమైంది. రీసెంట్ గా వీళ్ళకి నేను అన్ని చూపించలేదు, కంగారు పడిపోతానండి, కొన్ని చూపించాను, వాళ్ళ బట్టి వాళ్ళకి చూపించాను. వీళ్ళ ప్రణీత్కి అనుకోకుండా ఏదో సందర్భం వస్తే చూపించాను అనమాట, ఓ దిస్ ఇస్ హౌ అంటే అని చెప్పి. నేను ఒక 500 సార్లు చూసానండి. నేను ఒక టెస్ట్ పెట్టాను అనమాట, ఫ్రేమ్ ఒక చూపించి ఇదే ఫ్రేమ్ చెప్పి చూద్దాం అన్నాను. రోజు అదే పనులు ఉంటాడు ఎడిటర్స్, మ్యూజిక్. ఈ విషయం ఎవరికి ఇప్పటివరకు చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ టైంలో మ్యూజిక్ ఇంకా అయ్యిందా లేదా అని అడుగుతున్నాను కదా. సో ఐ వాంటెడ్ టు షేర్. మీ దాంట్లో ఫస్ట్ టైం చెప్తున్నా, నేను 30 days తీసుకున్నాను కదా టైం, అందులో లాస్ట్ 4 days నేను మ్యూజిక్ తీసుకున్నాను. ఫస్ట్ 26 days ఏమీ చేయలేదు. ఆ మూవీ చూస్తున్నా మాయ ఎలా మాయ ఏం చేస్తుంది, he want that feel what's going on in the movie. వచ్చే ఇంకా లాస్ట్ చూసుకోవడానికి అక్క వస్తుంది అనే కొంత టైం ముందు కూడా నేను అక్కడ కూర్చొని చేస్తాను. అప్పుడు వచ్చారు 6:30కి. సూపర్ సూపర్. వీళ్ళందరూ ఫర్ ఎ మూమెంట్, అవునా ఇన్ని రోజులు మీరు కష్టపడుతున్నారు అనుకుంటే. నేను అదేనండి, నాకు ఎందుకో డౌట్ స్టార్ట్ చేసింది, కష్టపడి చేస్తున్నాడు, నాకు ఎందుకో డౌట్ చేయట్లేదు అన్నట్టు. మీ ఇద్దరు దానికి సెపరేట్ చేయాలి. కరెక్ట్ ఒక పాయింట్ వస్తుంది, సడన్ గా బి పాయింట్ వస్తుంది, అక్కడ సెపరేట్ చేసేయాలి. మళ్ళీ మీ ఎమోషనల్ సీన్ కి సెపరేట్ చేయాలి, మీ హైప్ కి సెపరేట్ చేయాలి, అదంతా మన ఎలివేషన్ సీన్స్ కి సెపరేట్ చేయాలి. సో
I had to take some time. నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే ఇన్స్టాలో స్టోరీల్లో ఇది తింటున్నా, ఇది తాగుతున్నా, ఇది ఆడుతున్నా అంటే నేను పని చేయకుండా ఇవన్నీ చేస్తున్నా. ఇప్పుడు కూడా వీకెండ్స్ మనమే కదా. సో ఇదన్నమాట మాకు బ్యాక్గ్రౌండ్ లో ఎలా వర్క్ అయింది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి తెలిసిపోయింది. సూపర్ సూపర్. మరి అసిస్టెంట్ డైరెక్టర్ గారు చాలా సైలెంట్ గా ఉన్నారు, చాలా క్వైట్ గా ఉన్నారు. సో మీరు నార్మల్ గానే క్వైట్ గా ఉంటారా ఆర్ ఎల్స్ హౌ? మేము ఇంత కాల్ చేస్తే ఆయన ఆబ్వియస్లీ అలానే ఉంటారు. ఇంకొక స్టోరీ తయారు చేస్తుంది. ఎగ్జాక్ట్లీ డాక్టర్ సైకాలజిస్ట్ ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది చూడండి. క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు రోహిణి గారు అయితే డాక్టర్ లోనే ఉన్నారు మీరు ఇంకా. వెరీ గుడ్ వెరీ గుడ్. వీళ్ళైతే రోల్స్ ఇంకా లివింగ్ దే రోల్స్ ఇంకా గన్ను తీసారు. ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది. మాకు భయం వేస్తుంది సంధ్య గారు. సో హ్యాపీ అలా ఉండడమే కదా ఒక అదే. సో హ్యాపీ. మెథడ్ యాక్టింగ్ లో చెప్పారు. మరి అసిస్టెంట్ డైరెక్టర్ గారికి చాలా వేరియేషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, వేరియస్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి మీ దగ్గర. సో విచ్ వన్ యూ వాంట్ టు సీరియస్లీ పర్స్యూ ఆర్ రెండిట్లో కూడా చేయాలనుకుంటున్నారా లేకపోతే ఎలా? అంటే బికాస్ యు ఆర్ ఏ రైటర్ నౌ and you did other short movies also, we saw them, they are also very beautiful. Yeah, నాకు యాక్టింగ్ సైడ్ వెళ్ళాలని నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఐ వాంట్ ఫోకస్ ఆన్ యాక్టింగ్ అని. బట్ నా కోసం అంటే ఇప్పుడు ఎవరు నా కోసం కథలు రాయరు కాబట్టి నా కోసం నేను కథలు రాసుకుంటున్నాను. అనుకోని పరిస్థితుల్లో మాయా సంధ్య గారితో ఎప్పటి నుంచో నాకు కూడా చేద్దాం సంధ్య ఫ్యాషన్ షోలో చూసి అనుకోకుండా సంధ్య గారు ఈ స్టోరీ సంధ్య గారికి పర్ఫెక్ట్ సూట్ అవుతుంది, మనం చేయకూడదు సంధ్య గారితో చేద్దామని అలా వెళ్ళింది అనమాట. సో ఏదైనా ఫ్రేమ్ లో మీరు కూడా కనిపించే అవకాశం ఏమైనా ఉందా? అంటే నేను ఫుల్ చూడలేదు, హాఫే చూసాను అనమాట. మీతో మాట్లాడకపోతే ఉంటాను లాస్ట్ లో. కార్తిక్ జయంతిని స్పాట్ చేయాలి మూవీలో, స్పాట్ చేసిన గిఫ్ట్. ఇప్పుడు చూడండి మాయా లీడ్ క్యారెక్టర్ హీరోయిన్ సెడ్ ఇట్ ఆల్రెడీ ఆన్ ద లైవ్. సో మీరు స్పాట్ చేసిన వాళ్ళు కామెంట్ సెషన్ లో కామెంట్స్ పెడితే మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ క్వీన్ మామీ ఫ్రమ్ అండ్ మాయా టీం నుంచి కూడా వస్తుంది మీకు. సక్సెస్ పార్టీలో అనౌన్స్ చేస్తాం అది. yes absolutely. మీరు ఎవరైనా స్పాట్ చేసి మంచి అది ఒక పిక్చర్ కూడా తీసి పెట్టండి మాకు కన్ఫర్మేషన్ కోసం. ఎస్ అని ఉడికినే అంటే సరిపోదు, సో పిక్చర్ తీసి పెట్టండి. సో విల్ కన్సిడర్ ఇట్. ఓకేనా? సో అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి ఇంత అద్భుతమైన జర్నీ స్టార్ట్ చేశారు అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. నాట్ మామ్ అండ్ సన్ అనేది కాకుండా ఇలాంటి జర్నీలో యూ విల్ అండర్స్టాండ్ మోర్ ఈచ్ అదర్ కదా. సో హౌ యూ బోత్ ఫెల్ట్? అంటే కొన్ని సీన్స్ ఉంటాయి మూవీలో యూ మైట్ నాట్ ఎక్స్ప్రెస్ టు యువర్ మామ్. How we both felt. We wanted to just get out of the sets because they're arguing so much. Heated argument laga. I was like, oh my god. నేను ఒకే ఒక్క రోజు షూట్ జరుగుతుంది, ఏదో ఫుల్ టెన్షన్ పడుతున్నాడు, అది ఇంకా రాలేదు, ఏం జరుగుతుంది. అక్కడ కూల్ గా అక్కడ ఉన్న నేచర్ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ కూల్ కార్తీక్ ఎందుకు అవుతుంది, డోంట్ వరీ, అవుతుంది, నువ్వు వరీ టెన్షన్ పడదు. అంటే ఈ డైరెక్టర్ చిన్నప్పటి నుంచి చూసి ప్రాబబ్లీ ఓకే చిల్ అవుట్ అని అనుకున్నట్టున్నారు కదా రాధిక గారు. అమ్మాయి లైక్ ఫ్రెండ్ అన్నమాట. మామూలుగా
కొట్టుకోవడం మొదలు పెడితే నాకు రెగ్యులర్ గా జరిగేది మీరు ఫస్ట్ టైం చూసేసరికి భయపడ్డారు అన్నమాట. ఓకే నాకు అలవాటు అయిపోయింది. తర్వాత ఇప్పుడు అలవాటు అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. ఓకే మొదట్లో కంగారు పడింది, తర్వాత అలవాటు అయింది. మొదట్లో నేను సీరియస్ కొట్టుకుంటాను, తర్వాత నాకు అలవాటు. Yeah, కానీ వెరీ ప్రేమ ఉన్న వాళ్ళ మీదే అరవగలం మనం, ప్రేమ ఉన్న వాళ్ళ మీదే మనం ఏదైనా చెప్పగలం. సో ఐ అగ్రీ విత్ యూ బికాస్ ప్రేమ ఉన్న వాళ్ళ మీదనే ఎక్కువ గొడవ పడతాం, ఎక్కువ అరవగలుగుతాం కూడా. అండ్ అమ్మ కంటే ఇంకెవరు ఉంటారేమో అరవడానికి దానికి. సో అబ్సల్యూట్లీ ఐ అగ్రీ విత్ యూ. కానీ ఏదైనా సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఓ అమ్మ కదా ఈ సీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏమనుకుంటారు అని ఏదైనా సీన్, అలాంటి సీన్స్ ఉన్నాయా? డిడ్ యూ ఫెల్ట్ ఎనీథింగ్ లైక్ దట్? Actually, it's a good question. Even I want to. ఆలోచించుకోవాలండి. నాకు ఒక సీన్ గుర్తొచ్చింది కానీ అసలు మొహమాట ఏమీ లేదు. సోఫా సీన్. నాకు లేదు. How do you think? మొహమాట ఏం లేదు, ఎదురున్నా చేసి చూపిస్తాడు కూడా. సీన్ నువ్వు ఫీల్ అవుతావా ఎలా? But he was playing an assistant. పాపం తనని మాట్లాడనివ్వట్లేదు, మీరే మాట్లాడిస్తున్నారు. ఇప్పుడేమో సినిమా చూసే ఎడిటింగ్ సినిమా చూస్తావు కదా, నీకు బాగా అర్థం అవుతుంది. నేను చెప్తాను. యాక్చువల్లీ లేదు, నేను చెప్తాను. బేసిక్లీ స్క్రిప్ట్ లో ఆ పాయింట్ లేదు, పాయింట్ లేదు స్క్రిప్ట్ లో. వీళ్ళు మధ్యలో వచ్చి యాడ్ చేశారంట. వీళ్ళు యాడ్ చేశారు. నేను కాదు. సడన్ గా ఇన్కార్పొరేట్ చేశారు. బేసిక్లీ మా మామయ్య కూడా దీంట్లో వర్క్ చేశారంట. సో ఈ ఆల్సో వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ రైటర్. సో అమ్మ మా మామయ్య ఇద్దరు మాట్లాడుకుని ఈ సీన్ ఇన్కార్పొరేట్ చేస్తే బాగుంటుంది, ఎమోషన్ పండుద్ది అని వీళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు. నాకు తెలియదు అసలు ఆ సీన్ ఇన్కార్పొరేట్ చేసిన. సెట్ లోకి వెళ్ళిన తర్వాత నాకు అప్పటికప్పుడు తెలిసిందన్నమాట, ఓహో ఈ సీన్ ఉందా, ఓ కట్ చేస్తారు అనుకున్నాను, కానీ సీన్ ఉండింది. సో ఇంకా అప్పుడు ఏం చేస్తాం, అలా అడ్జస్ట్ అయిపోయారు అనమాట. సో అంటే చాలా ఇంప్రూవైజెస్ చేశారు మీ స్టోరీనే కాకుండా ఆన్ స్పాట్ చాలా అయిపోయాయి అనమాట. అంటే ఒకటి చేస్తూ ఇంకొక ఐడియా వస్తుంది, అలా ఇంప్రూవైజ్ చేస్తాము. కొన్ని డెసిషన్స్ అయితే మీరు తీసుకున్నారు డెఫినెట్ గా, కొన్ని డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇఫ్ స్టోరీ డిమాండ్స్ అప్పుడు ప్రాబబ్లీ మేబీ దే చేంజ్ ఇట్. అబ్సల్యూట్లీ ఫైన్. అంటే మేము స్టోరీ రోజు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, నేను సాండీ స్టోరీ గురించి. ఓకే నెక్స్ట్ ఏంటి, ఓకే ఇదిలాగా ఇందాక చెప్తుంది కదా, అలాగే మేము కూడా మాట్లాడుకుంటాం. అంటే మాకు ఎన్ని కాల్స్ అయ్యి ఉంటాయి, మాకు వేరేగా సెపరేట్ కాల్స్ మళ్ళీ తీసుకోవాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక స్టోరీ అంటే ఇప్పుడు వీళ్ళలో కూడా యాక్టర్స్ వీళ్ళు ఉండబెట్టే కదా ఒక్కొక్కరిని కూడా ఒక్కొక్క ఐడియాస్ తో. అదే కాకుండా ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేయాలంటే, ఒక క్యారెక్టర్ వచ్చి ఒక రకంగా బిహేవ్ చేయాలంటే దానికి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది ఉండాలి. లేదంటే ఎందుకు బిహేవ్ చేస్తుంది, మరీ ఏమైపోయింది అన్న ఇది ఉంటుంది. సో అంటే ఏది వేస్ట్ సీన్ అయితే ఏం లేదు, ఎవ్రీథింగ్ వాస్ ప్లేస్డ్ రియల్లీ వెల్ అనిపించింది నాకు. ఇట్ వాస్ వెరీ, మాకు కూడా మేము చూసినప్పుడు అలా ఏం అనిపించలేదు. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ అలా ఎక్స్ట్రాస్ గా ఏదో యాడ్ చేశారు అనిపించేటట్టుగా అయితే ఏది అనిపించలేదు మాకు కూడా. The point is they were more of a director and assistant director than mom and son on the set. So that was very good to see them working together so professionally. So emaina, whatever arguments they had, and it was more professional than mom and son. But the one for us, we used to see them as mom and son. So we never saw them as a director and assistant director. So it was, I learned it very late, but yeah. బట్ అలా ఉన్నందుకే ప్రాబ్లీ ఈ మూవీ ఇంత అందంగా వచ్చింది, అద్భుతంగా వచ్చింది అని అనుకుంటున్నాను నేనైతే. సో అలా ఉన్నందుకే వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ రోహిణి గారు మీకు ఈ 5 days ఆఫ్ జర్నీ, మాయా జర్నీలో? I mean, I cannot pick one particular moment. I mean, those 5 days, forget about 5 days. I enjoyed my pre-production work a lot. I mean, with all the people, it was really great. It was one of a kind, and it was my debut, and it's the first time I was doing something like this. And it was great. And I don't have
one moment. I mean, as I told you before, that I cherish all the days that I worked with. I mean, this is not going to come back again. So I'm going to be missing all of them working together. So this is. So you enjoyed all 5 days thoroughly, and all the 5 days. Yes, yes. Absolutely beautiful. Amazing, amazing. Yeah. Maya best moment, Maya journey lo ఉన్నప్పుడు కానీ ఉంటాయి కదా. జర్నీ అంటే Best moment. బెస్ట్ మూమెంట్ వాజ్ సాంగ్, ఫస్ట్ సాంగ్ ఏదైతే చేసామో ఆ సాంగ్ ఏమైందో ఏమో, ఆ సాంగ్ చేసినప్పుడు దానికి యాక్చువల్లీ 3 వర్షన్స్, 3 వర్షన్స్. సో ఫస్ట్ ఒక ట్యూన్ చేసాము, తర్వాత సేమ్ చెప్పాను కదా ఇందాక 2 hours కాల్ 10 o'clock to 12, తర్వాత క్యాన్సిల్. సెకండ్ ఇంకోటి ఉంటుంది, అది క్యాన్సిల్. కానీ ఇంటికి వచ్చినప్పుడు అందరికీ మళ్ళీ వినిపించాలి, ఎవ్రీవన్ కి. అక్క కార్తిక్ మాత్రమే విన్నారు అప్పుడు, బట్ ఇంటికి వచ్చినప్పుడు అందరూ విన్నారు. దే సెడ్ ఆల్ 3 tunes were good. ఓకే. ఆ టైంలో అనిపించింది అరే లైక్ అంటే ఈ 2 పాటలని వద్దని ఈ థర్డ్ సాంగ్ ఏదైతే అక్క చెప్పారో దీనికి, ఇందాక నేను చెప్పాను కదా కొన్ని మన లిమిట్స్ ని పుష్ చేస్తాయి అని చెప్పి. సో అప్పుడు అనిపించింది ఓకే ఈ 2 బాగున్నాయి అంటున్నారు, కానీ థర్డ్ సాంగ్ ఇంకా బాగుంది అంటున్నారు కదా. సో నేను ఇక్కడికి ఆగిపోయి ఉంటే అది అయ్యేది కాదు. దట్ వాజ్ ది బెస్ట్ మూమెంట్. సో పుషింగ్ మై సెల్ఫ్, నేను ఏం చెప్తున్నాను మీకు ఇప్పటి వరకు సో ఆ పుష్ చేసింది ఏదైతే ఉండిందో యూజువల్ గా అలా అందరూ చేయరు కూడా. ఇచ్చింది మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం తీసుకుంటారు, లేదు కంప్లీట్లీ డిఫరెంట్ కొన్ని ఒక రిఫరెన్స్ ఇస్తారు. నాకు రిఫరెన్స్ ఇవ్వదు, ఐ నెవర్ టేక్ రిఫరెన్స్ యూజువలీ. బట్ అక్క కూడా ఎప్పుడు ఈ పాట ఉంది కదా ఈ పాట లాగా చెయ్యి, ఆ పాట ఉంది అలా చెయ్యి అని చెప్పి చెప్పలేదు. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ రియలీ లైక్. ప్రణీత్ గారు, లేడీ డైరెక్టర్ కింద ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్. ఎందుకు తెలుసా, మేము లేడీస్ ఒక 2 sarees చూసామంటే 2 నచ్చుతాయి మాకు, 3వది ఇంకొకటి చూద్దామా అని అనిపిస్తుంది అనమాట, ఇంకా బాగుంటుందేమో అని. నాకు అది అర్థం అలానే ఉంటుంది. సో అలా అన్నమాట. రాధిక గారు షాపింగ్ చేస్తున్నప్పుడు నేను చూస్తాగుతూ అక్కడే పొద్దునే లెగటం, దుప్పటి కప్పుకొని పడుకోవటం అలానే ఉండేది నాకు. సో ప్రీతు గారు, మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయిందా, లేకపోతే ఐ మీన్ హౌ వాజ్ యువర్ మాయా జర్నీ ఎక్స్పీరియన్స్? నేను యాక్చువల్గా బిగినింగ్ నుంచి నేను లేను, ఐ వాజంట్ దేర్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్. Karthik went to the same high school as me and he asked me for some help editing lo, like can you edit the trailer or the teaser. Ala start ayi they were like, hey editing baane chestunnav, movie motham edit chesi ani cheptaru. Oh okay chedam ala. Okay I'm doing more and more stuff together. So from teaser cut to trailer cut to like the whole movie, and then poster design kuda kon chesanu, and then we did like motion poster atla anni cheskuntu ala పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది సడన్ గా. సో మీరు అనుకున్నారా ఏంటబ్బా ఇంత అని చెప్పారు అలా ఏమైనా అనిపించిందా? No, I remember the first day call. He called me, he was like, "Hey, trailer cut చేస్తామంటే yeah, of course." తర్వాత 2 months తర్వాత I was like, wait, what am I doing? ఏం చెప్పండి ఏం చేస్తాను ఇప్పుడు? No, but it was really fun experience because we all became really close. Like obviously I didn't know, obviously didn't know any of them before this, but after this part that was the best part for me, meeting all these people and getting to work with them. Yeah, and also I wanted to add chala manchi future undi dinakaithe. It's really good. It's working really well. నాకు చాలా నచ్చింది తన వర్క్. 3-4 సార్లు చేశాను, 3-4 times చేశాను. సో 3-4 times అంటే ఒక్కొక్క ఫ్రేమ్ చేయడానికి ఇంకా అది అసలు చాలా పెద్ద వర్క్ అనమాట. రెండర్ అవ్వటానికి చాలా చిరాకు తెప్పించేస్తుంది యూజువల్గా. సో నాకు మొత్తం తను చేసిన ప్రతిదీ నచ్చింది. లైక్ 4 cuts చూపించారు, 4 different నా దగ్గర 4 different files ఉన్నాయి. 4 చూసాను. ఫస్ట్ ఒక గ్రేడ్ లో చూసినప్పుడు అంటే ఒక్కొక్క గ్రేడ్ లో మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఎంత మారిపోయింది నేను ఐ కుడ్ ఫీల్. సో రియలీ గుడ్ జాబ్, నైస్ ఇంట్లోనే కదా చూస్తూ ఉండేదాన్ని. ఓకే మళ్ళీ పాప ఏదైనా చేంజెస్ చెప్తే మళ్ళీ చేయాలా అని వాళ్ళు ఏమైనా వాళ్ళు అనుకుంటారు, కానీ ప్లీజ్ అది చేయండి, పాప చిన్న వాళ్ళు ప్లీజ్ చేయండి, అది కావాలి. So it's not
ఈజీ ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ డార్క్ రూమ్ లో ఆ ల్యాప్టాప్ లో ఆ స్క్రీన్ లో ఎవ్రీ మైన్యూట్ సీన్ టు సీన్ చేసేవాళ్ళు ఇద్దరు కలిసి వచ్చారు. చిన్న పిల్లలు like 18 years 19 years. At this age only you guys did a really amazing job. I చూసాం కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ అన్ని కూడా you did a really great job అన్నమాట. అండ్ అదే ప్లేట్ మీల్స్ అని వెళ్ళారు కానీ ఫుల్ మీల్స్ అయ్యింది పాపం మీకు. సో బట్ ఫైనలీ ఆర్ యు హ్యాపీ ఆర్ అంటే మాయా ఇంత కంప్లీట్ అయ్యేది కాదు, అంటే ఇంత ఫాస్ట్ గా ఇంత దీంట్లో కంప్లీట్ అయ్యేది. వెరీ నైస్. సో మన సంధ్య బైరెడ్డి గారు అయితే మిసెస్ భారత్ యుఎస్ఏ కానీ తర్వాత తను యు ఆర్ ఇన్ సో మచ్ ఇన్ టు ఫ్యాషన్. సో మీ కాస్ట్యూమ్స్ డిజైనింగ్ అని మీరే చేసుకున్నారా లేకపోతే సమ్ డిజైనర్ వర్ దేర్? మీరే చేసుకున్నారు. ఓకే ఓకే. సో పక్కన అంటే అదర్ క్యారెక్టర్స్ కి కూడానా లేకపోతే జస్ట్ మీకు మట్టికి? ఓకే, సో మేము వి యూస్ టు డిస్కస్ అ లాట్. ఒక డాక్యుమెంట్ మెయింటైన్ చేసేవాళ్ళం అన్నమాట. మెయింటైన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కి అసలు ఎట్లా అంటే అసలు ప్రతి సీన్ కి డిస్కస్ చేసుకొని అందరము ఇది దీనికి వేసుకుంటే బాగుంటుందేమో, ఇది డ్యూరింగ్ ద డే కాబట్టి ఇంకా లైటర్ షేడ్ వెళ్తే బాగుంటుందేమో ఈ సీన్ కి. అండ్ ఎవ్రీ సీన్ వీ హ్యాడ్ అ బ్యాకప్ కాస్ట్యూమ్ జస్ట్ ఇన్ కేస్ ద వెదర్ డజంట్ కోఆపరేట్ ఆర్ ఈ రూమ్ లో కాకుండా మేము బయట చేయాల్సి వస్తుందేమో, అవుట్డోర్ చేయమేమో, ఇండోర్ చేస్తామేమో, జస్ట్ ఇన్ కేస్ అని చాలా బ్యాకప్ కాస్ట్యూమ్స్ పెట్టారు. అసలు సూట్ కేసులు మోత పట్టుకొచ్చేవాళ్ళం సెట్ మీద. సో యా, కాస్ట్యూమ్ అయితే మేమే డిజైన్ చేసుకున్నాము. అండ్ చెప్పాలి అంటే ఐ మీన్ ఎవరైతే అందులో కాస్ట్ ఉన్నారో అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఎన్ని కాస్ట్యూమ్ వేసుకుని నాకు పంపించేవారంటే మొత్తం నా ఇన్ని 400 అంటే వాళ్ళు అన్ని వేసుకుని నాకు చూపించాలి ఇది సూట్ పాపం. నాకు అంటే అన్ని బాగుండేది బికాస్ అది చూస్ చేసుకుని నాకు కూడా కష్టమయ్యేది అనమాట. సో వీ యూస్ టు డిస్కస్ ఇది అది. అండ్ అందరూ కూడా అందులో ఉన్న కాస్ట్ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు అన్ని కాస్ట్యూమ్స్ వేసుకుని అన్ని ఉంటే మొత్తం ఇన్ని సెలెక్ట్ చేసి అనమాట. అట్లా ఉంటుంది. సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ ప్రతి సీన్ కి ఆడిషన్స్ జరిగాయి అన్నమాట. అయితే మీకు అన్ని బంచ్ ఆఫ్ పక్కన పెడితే ఒక్కొక్క రోజులో ఇన్ జనరల్ ఒక రోజులో ఎన్నో సీన్స్ అనుకుంటాం కదా. నేనైతే ఈజీగా ఒక 6 కాస్ట్యూమ్స్ అట్లా ఇంకా ఎక్కువైనా పర్ డే నాకు ఎక్కువ ఉన్నాయి కదా సీన్స్. సో నాకైతే నో బ్రేక్, నథింగ్, ఒక్క క్షణం కూడా బ్రేక్ లేదు. సో ఆ కాస్ట్యూమ్స్ మార్చేదాన్ని మారుస్తూనే ఉండేదాన్ని. సడన్ గా హ్యాపీ మూడ్ లోకి సాడ్ మూడ్ లోకి ఇందాక స్కేరీ మూడ్. సో అని ఏం అడుగుతారులేండి. బయట చాలా హైపర్ యాక్టివ్, వెరీ హైపర్ యాక్టివ్, మంచి పార్టీ పర్సన్. అందులో సోబర్ డౌన్, చాలా కామ్ గా సటిల్ గా, కనీసం ఒక డైలాగ్ కూడా ఎక్కువ చెప్పకుండా అలాంటి దాంట్లో చూస్తే ఇట్ వాస్ రియల్లీ నైస్. ఇప్పుడు రెగ్యులర్ గా సంధ్యాన్ని అందరూ చూస్తున్నారు. మూవీలో డిఫరెంట్ గా ఉంటేనే కదా మనకి మూవీ, అందులో డ్రామా ఉంటేనే కదా మూవీ అవుతుంది. దట్స్ అబ్సల్యూట్లీ అండ్ మీ అందరి హార్డ్ వర్క్ కూడా మాకు స్క్రీన్ పైన కనిపించింది. ఇట్స్ రియలీ వెరీ బ్యూటిఫుల్. అండ్ మీరు ఫస్ట్ టైం డైరెక్టర్ అని ఎక్కడా మాకు అనిపించలేదు అసలుకి. యు గైస్ డిడ్ అమేజింగ్లీ బ్యూటిఫుల్. మీకు ఏదైనా రీమేక్ చేయాలి అని ఏదైనా ఒక ఆపర్చునిటీ ఇస్తే ఏ మూవీని రీమేక్ చేస్తారు? ఒక క్లాసిక్ మూవీ. యు ఆర్ ఆస్కింగ్ మీ క్లాసిక్ మూవీ? అయ్యో బాబోయ్, మాకు చాలా మూవీస్ ఉన్నాయండి, మరి అలా చెప్పలేము. అంటే మీ మనసుకు బాగా నచ్చి మీరు బేసిక్ గా మ్యూజిక్ ఎవరైనా ఏదైనా అచీవ్ చేసినా అలాంటివన్నీ బాగా ఇష్టం అనమాట. ఒక మూవీలో ఎవరైనా ఏదైనా అచీవ్ చేసి అది సక్సెస్ అయ్యి అలాంటి మూవీస్ అని నాకు ఎక్కువ చాలా ఇష్టం. స్వయం కృషి ఎగ్జాక్ట్లీ. అలాగే కొన్ని ఒక అమ్మాయి అల్లరి చిల్లరిగా ఉండి తర్వాత చేంజ్ అవ్వడం అలాంటివి కూడా ఇష్టమే అనమాట. సో అది లాట్ ఆఫ్ జానర్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా దాన్ని అప్డేటెడ్ మోడ్ లోకి తెచ్చుకోవాలి అంటే చాలా ఉన్నాయి చెప్పాలి. వాట్ హి టోల్డ్ ఇస్ I would really love that movie, Swayam Krishi అనేది. అండ్ రీసెంట్లీ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి వకీల్ సాబ్ ఉందనుకోండి, అది కూడా అంటే ఆ మోటివేషనల్ అనేది మూవీలో ఉండదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అనేది డిఫరెంట్ జానర్స్ ఉంటుంది. ఫన్ ఉంటుంది, ఫన్ అస్తమాకి ఫన్ ఉన్నా కూడా బాగుంటుంది అన్ని, అంతే కదా. ఒక చూస్తున్నాం, ఒక చూసి అంటే ఎంతో మంది పీపుల్ కి వీఆర్ రీచింగ్ అవుట్, అంటే చెప్దాం అనుకున్న యాక్టర్స్ తో చెప్తున్నాము ఇది అన్నప్పుడు సమ్ టేక్ అవే ఉండాలి ఒక మూవీ, సంథింగ్ ఏదో ఒకటి. అలా బ్యాడ్ టేక్ అవే ఉండాలి, అది కాదు, బ్యాడ్ నుంచి సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి అనేది దట్ ఈస్ మై కాన్సెప్ట్. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు నాకు బాగా నచ్చుతాయి. ఓకే, మీరు ఫస్ట్ స్క్రిప్ట్ లాస్ట్ మొత్తం మూవీ అయిపోయాక ఒక మెసేజ్ అలాంటి ఫన్నీ మెసేజ్ కానీ చెప్తున్నా ఇన్ జనరల్, అంటే ఒక మనిషిని అచీవ్ చేసి ఎన్నో చాలా మూవీస్ ఉన్నాయి నేను చెప్తున్నాను. మెయిన్ ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు. సో అప్పుడు మీరు మీ డాడ్ కి స్టోరీ చెప్పినప్పుడు ప్రొడ్యూస్ చేస్తావా నాన్న అని అడిగినప్పుడు మీ డాడ్ రియాక్షన్ ఏంటి? ఏంట్రా లేకపోతే హీ వాస్ హ్యాపీ? సో ప్రొడక్షన్ గోపికృష్ణ మా హస్బెండ్, రోహిణి కుమార్ విఆర్ ప్రొడక్షన్స్ అండ్ విజయ మోహన్. సో అందరం కలిపి మేము ఈ ప్రాజెక్ట్ చేసాం అనమాట. సో ఇట్ ఈస్ ఎవ్రీవన్ లైక్ ద మూవీ. అంటే ఇది ఫస్ట్ నుంచి అందరూ కూడా జర్నీలో ఉన్నారు, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకసారి చెప్పింది కాదు, మొదటి నుంచి ఎవరి ఓకే ఐడియా వింటూనే ఉన్నారు. మనీ వైజ్ గా ఇట్స్ నాట్ మై పార్ట్. నేను స్టోరీ రాశాను, ఒకవేళ యాక్ట్ చేస్తే యాక్ట్ చేశాను అంతే. మనీ గురించి పట్టించుకున్నాం అనుకోండి ఇంకా చాలా వచ్చేస్తాయి బ్రెయిన్ లోకి. సో అందుకని మీ డాడ్ రియాక్షన్ అడిగాను. మీ డాడ్ రియాక్షన్ ఎలా ఉండింది? ఏంట్రా నాకు ఇది అని అన్నారా, లేకపోతే లేదు ఐ విల్ డూ ఇట్ అని ఇంట్రెస్ట్ చూపించారా? హౌ? స్టోరీ చెప్పినప్పుడు మా నాన్న రియాక్షన్ చాలా చాలా సూపర్ హైప్ గా ఎవరు బాగుంది అంటారు అంతే. అంత బాగుందంటే బాగుంది అంటారు, బాగాలేదంటే బాగాలేదంటారు. సో బాగుంది అన్నారు. సో అక్కడే నాకు తెలిసిపోయింది ఓకే బాగుంది స్క్రిప్ట్ అని. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు ఒక మీ అందరూ ఒక్కటే ఫ్రేమ్ లో ఉన్న నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉన్నాను కాబట్టి నేనే ఒక చిన్న గేమ్ ని ఆర్గనైజ్ లాగా చేస్తాను. చిన్న గేమ్ అన్నమాట. ఇట్స్ లైక్ ఎ గెస్సింగ్ గేమ్. మీకు ఒక పిక్చర్ లో స్మాల్ పార్ట్ ఆఫ్ ద పిక్చర్ నేను మీకు చూపిస్తాను. లెట్స్ సీ హూ విల్ గెస్ ఫస్ట్. Okay, that's Europe. You got it right. Fast. That's the mask. Maskman. Okay, cool. You guys are so quick. So next, let me share one more. Who guessed first actually, Dindi? Sandy. Which poster is this? Maya. Oh, you guys are super fast, yeah? Whose mouth is this? Yay, yes, sir. This is Karthik. If you guys want to see the full picture, I can reveal it. Jagapati Babu. No. Jagapati Babu. Mahima. That's all okay, but the head poster. Jagapati Babu Gara, yes, that's true. You are movie launch picture. Jagapati Babu Garu, yes. So this was Film Nagar one. Yes, that's the one. ఈ కళ్ళు ఎవరివి? Goggles పెట్టున్నారు బట్ రాధికా జయంతి గారివి. స్పెక్స్ వేసుకొని went to This is your. Sandy. who's this really? Sandy. షో చూసి గుర్తుపట్టాలి ఎవరి షో. నా దగ్గరే ఉన్నాయి. ప్రణీత్ గారిదే ఇది. Yes, this was the picture. Yes. Pranit garu. How are you guys able to guess? ఎందుకంటే ప్రణీత్ ఈ ఏరియాలో ఆయన చూస్ చేసుకున్నారు. అలా గెస్ చేశారన్నమాట. I didn't know that. అలా డీటెయిల్ గా మీరు అన్ని చూసారు, మీరు విన్నారు, నేనేం వినలేదు. So nice, so nice. Hope you all Different. అంటే మేము కూడా అంటే genuine గా చాలా రోజులైంది మాయా టెన్షన్ లో
సో అందుకనేసి రిలీఫ్ గా ఉండాలనేసి ఇది ప్లాన్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ బాగుంది. నేను మీ మాయ గురించి చెప్పగానే షీ వాస్ వెరీ వెరీ ఎక్సైటెడ్. నేను మీతో మాట్లాడాలని, ట్రైలర్ చూసింది, సాంగ్ చూసింది, అన్ని చూసేసింది. సో ఇప్పుడు మీతో మాట్లాడాలని అంటోంది. తీసుకురానా? షీ ఈస్ లిటిల్ బోల్డ్ అనమాట. ఐ వాంట్ డ్రింక్. బాగున్నారా పిల్లలు? చాలా బాగా కనిపిస్తున్నారా గారు? నమస్కారం అందరికి. రాధికమ్మ చాలా అందంగా తీసావు పిక్చరు. ఇలాంటి పిక్చర్లు ఇంకా బోలెడన్ని తీయాలమ్మా నువ్వు. బోలెడు తీయాలి. ఈ బంగారు పుత్తడి బొమ్మ చాలా అందంగా ఉంది. ఈ పక్క ఒక పుత్తడి బొమ్మ అందంగా ఉంది. యా అమ్మా, నీ పేరేంటమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు తల్లి. ఏంటమ్మా నీ పేరు? రోహిణినా? చాలా మంచి పేరమ్మా. చాలా బాగున్నావు నువ్వు. అదే డాక్టర్ గా వేసావు కదా నువ్వు. డాక్టర్ అమ్మవి కదా. నేను అన్ని చూశాను. ఈ ఇద్దరి బుట్టోళ్ళు ఎంత గొప్పగా తీసారో మూవీ. నేను బుట్టోడిని నన్ను ప్రతిసారి మా మనవరాలు యూట్యూబ్ లో వస్తాను నాయన. నేను క్వీన్ మామీ ఛానల్ నా మనవరాల్ది. ప్రతిసారి వస్తాను నేను మాట్లాడించడానికి. అది ఆమె మా మనవరాలు నాయన. మనవరాలు, చిన్న మనవరాలు. కదా నాయన, నేను కూడా ఎప్పుడు అదే చెప్తాను మనవరాలికి. అందం ముందు నీ అందం ఎంత అని. మీ తాతగారు కూడా ఇలానే అనేవారు, అందంగా ఉంటానే అని. బామ్మగారు కాంప్లిమెంట్. మీ నెయిల్ పాలిష్ ఎంత అందంగా ఉంది. టాటూ, నెయిల్ పాలిష్. నేను అమెరికాలోనే చాలా ఏళ్ళుగా ఉన్నానమ్మా. అందుకే ఇవన్నీ మోడ్రన్ గా ఉన్నా. అసలే మాయా హీరోయిన్, మాయా మూవీ వాళ్ళందరూ వస్తున్నారు కదా. అందుకే మంచిగా తయారై వచ్చానమ్మా. ఖచ్చితంగా బాబు, ఖచ్చితంగా చేస్తాను. ఏదైనా రొమాంటిక్ గా ఉన్నది చెప్పు. తాతగారు కూడా రెడీగా ఉన్నారు. వస్తారు. తాతగారికి చాలా ఇష్టం సినిమాలంటే. ప్రణీత్ బాబు మంచి మ్యూజిక్ ఇచ్చావు నాయన. చాలా వినసొంపుగా ఉంది నాయన. చాలా బాగుంది. మీరు బాగానే అప్డేట్ లో ఉన్నారు బామ్మగారు. కొత్త మ్యూజిక్ అన్ని బాగానే వింటారు. మన పాట అమ్మా ఎప్పుడు ఫేస్బుక్ అదే చూస్తా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవే నా పని. అప్డేట్ అవ్వడమే. ఇందాక నా మనమరాలు ఒక గేమ్ ఆడిచ్చింది కదా. ఇప్పుడు నేను ఒక గేమ్ ఆడిద్దాం అనుకుంటున్నా. మీరందరూ రెడీయేనా? సో పెద్దదాన్ని, ఏజ్ అయిన దాన్ని కొంచెం మంచి అవార్డులు ఇద్దామని అనుకుంటున్నా అందరికి క్వీన్ మామీ తరఫున. కానీ ఏ అవార్డు ఎవరికి వెళ్తుందో నేను షూటింగ్ లో లేను. నాకెలా తెలుస్తుందమ్మా? మీకు మీరే ఇవ్వాలి. నేను టైటిల్ చెప్తాను, మీరే ఎవరికి సూట్ అవుతుందో చెప్పండి నాయన. సరేనా బాబు? ఫస్ట్ అదేంటే పిల్ల, అబ్సల్యూట్ పంక్చువాలిటీ అవార్డ్. పంక్చువాలిటీ
పంచువాలిటీ ఎవరు షూటింగ్ ఉందంటే కరెక్ట్ ఎవరు వచ్చేవారు? ఎవరికి ఆన్సర్ రావట్లేదు ఎవరికి లేదండి. లేదండి నాకుండేది. పంచువాలిటీ అవార్డ్ గోస్ టు కార్తిక్ బాబు. పంచువాలిటీ అవార్డ్ గోస్ ఫర్ యు. పులిహార దద్దోజనము రెండు కలిపితే బాగుంటది. అవును నాయనా, నువ్వు చాలా అందంగా పాటలు పాడుతున్నావు. నీ పులిహోర దద్దోజన నాకు వద్దు గాని ఒక రాక్ స్టార్ లాంటి పాట పాడవా వింటాను. రాక్ స్టార్ ఇప్పుడు పాటలు ఎందుకు లేని బామ్మగారు, నెక్స్ట్ సెగ్మెంట్ వెళ్దాం. ఏదో నువ్వు పాడితే నా గొంతు కూడా కలుపుదాం అనుకున్నాను. బామ్మ మీరు అద్దరు కొట్టేస్తున్నారు బామ్మ. ఇష్టమా ఎన్టీఆర్ ఇష్టమా? నాకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. అయితే ఒక పాట పాడతాను. ఇంకేం కావాలి చాలే ఇది చాలే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరునాళ్ళే వేగం పెంచావే గుండెల్లో నా వేగం పెంచావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమో నువ్వు ఒక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరునాళ్ళే. చాలా అందంగా పాడారా మనవడా, చాలా అందంగా పాడారు. మీరు గొంతు కలపాలి, తర్వాత తక్కది నీ తక్కది అని చెప్పాలి కదా. ఏదో లేమ్మా ఈ ముసలిదాని పాట ఎవరింటారు కానీ ఇప్పుడు మీరు అప్డేట్ లో ఉన్నారు కదా అన్ని. ఉన్నాను కానీ ఇప్పుడు నేను తక్కజీవి అనగానే నాకు రాదు తల్లి. బామ్మగారు తాతగారు మీకోసం పాడతారు. బామ్మగారు తాతగారు ఆ కాలంలో పాడేవారు నాయన. ఇప్పుడు తాతగారు ముసలి వాడైపోయాడు, తినడము పడుకోవడమే వస్తది నాయన తాతగారికి. ఇందులో ఎవరైనా ఇంకేంటి అది వాడేంటి పిల్ల ఫుడీ పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఫుడీ అవార్డ్ బలంగా తింటేనే అందంగా నాలా ఉంటారమ్మా. బలంగా తింటే నాలా అందంగా ఉంటారు. ఇంకా ఎవరు రాక్ స్టార్ రుకీన్ అనే పిల్ల అది రాక్ స్టార్ రూకీ రాక్ స్టార్ రూకీ ఎవరు నాయన మీలో ఎవరైనా ఉన్నారు? రీతు గారు కంగ్రాచులేషన్స్, మీకు రాక్ స్టార్ రూకీ అవార్డు వచ్చింది క్వీన్ మమ్మీ నుంచి. ఇక్కడ ఎవరైనా ఏంటమ్మా అది ఎన్సైక్లోపీడియా అంట. ఎన్సైక్లోపీడియా అంట. అన్ని ముందు చెప్పేస్తే మేము సెలెక్ట్ ద ఫాలోయింగ్ చేసుకుంటాం. ఆగండి అమ్మాయి, ఇక్కడ మూవీ బఫ్ ఎవరైనా ఉన్నారా? బఫెల్లో బఫ్ కదండి, మూవీ బఫ్ అంట. మరి సింగిల్ టేక్ రాజా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? రాజా కానీ రాణి కానీ సింగిల్ టేక్ రాణి. కంగ్రాచులేషన్స్ అమ్మా సంధ్య. ఎవరైనా పార్టీ ప్లానర్ ఉన్నారా? ఎప్పుడు పడితే అప్పుడు ప్లాన్ రణీత్ బాబు కంగ్రాచులేషన్స్ ఆయన. పీ ఫర్ ప్రణీత్, పీ ఫర్ పార్టీ. ఈ అమ్మాయి డాక్టర్ లానే అడుగుతుందమ్మా. అన్ని లాజిక్ గా చెప్తున్నావమ్మా, మంచిగా చెప్తున్నావు.
ఎవరైనా కాఫీ లవర్స్ ఉన్నారా? కాఫీ లవర్లు. రోహిణి is the coffee lover. Coffee award goes to Rohini Papa. చిట్ చాట్ అవార్డ్ ఎవరైనా ఉన్నారా? చిట్ చాట్ అవార్డ్. Oh my god. ఇప్పుడు అందరికి ఒక అవార్డు వచ్చింది. నాకు ఆనందం అమ్మ, ఆనందం. చాలా మంచిగా మూవీ తీశారు, నాకు బాగా నచ్చింది. నేను మళ్ళీ మళ్ళీ చూస్తాను. ఇలాంటి మూవీలు ఇంకా బోలెడు తీస్తూ ఉండండి నాయన. భగవంతుడు చల్లగా చూడని అందరినీ. కూడా చూపించండి ఒకసారి. ఒకసారి ఏంటిరా నాయన, 4 సార్లు చూసాం ఇప్పటికే. ఇంకో 4 సార్లు చూపిస్తా. ఎక్కడ చూడాలో సరిగ్గా అందరికి చెప్పు. నా ఒక్కదానికే తెలిస్తే ఎలా? Amazon Prime USA UK international market on Amazon Prime only. So please watch Maya on Amazon Prime. Please watch Maya on Amazon Prime. గట్టిగా చెప్పారు. అందరూ ఖచ్చితంగా చూస్తారు తల్లి. అందరూ చూడండి. ఇక నా మనవరాలు పిలుస్తోంది, నేను వెళ్ళొస్తానమ్మా. ధన్యవాదాలు. That was my Bama. Hopefully she didn't trouble you much, you guys. And I wish you all the very success for whole team. Maya team andaru chala adbhutanga annaru and very very talented you all. And you guys proved that if you think we can do anything, it was very inspirational and very entertainment. Hope you all also had so much fun as much as I did. So thank you so much guys, and all the very best once more for Maya movie. ఇంకా ఇంకా ఎన్నో గొప్ప మూవీస్ చేయాలి. మూవీస్ చేసిన తర్వాత నన్ను మర్చిపోకూడదు, మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ రియలీ ప్లెజర్ హ్యావింగ్ యూ ఆల్ హియర్, and we wish you all the success for Maya. And guys who are watching this one, don't forget to see Maya movie on Amazon Prime. Thank you so much for having us on this show. Truly enjoy చేసాము. I know we've been struggling so much to coordinate this and all that. ఇంత fun ఉంటుందని తెలిస్తే మేము ఎప్పుడో చేసేవాళ్ళం ఈ షోని. And it was really fun. You were such a sweetheart. Thank you so much for నువ్వు ఇందాక అన్నావు ఇంతమంది ఎలా అకామిడేట్ చేయాలి అని బాగా హ్యాండిల్ చేసావు. Please subscribe to Queen